హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ కొల్లూరు రామాంజల్ అడ్వకేట్, ఒక్కలగడ్డ, కృష్ణా జిల్లా, చలపల్లి మండలం. ఈరోజు నేను భారతీయ న్యాయ సన్నిధిలోని చాప్టర్ 5లో సెక్షన్ 111 ఆఫ్ భారతీయ న్యాయ సన్నిధి అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అనేది ఈ సెక్షన్ మీద నేను ఇప్పుడు వీడియో చేయదలుచుకున్నాను. ఆర్గనైజ్డ్ క్రైమ్స్ సెక్షన్ 111 ఆఫ్ బిఎన్ఎస్ అనేది ఇండియన్ పీనల్ కోడ్లో పాత ఐపీసీలో లేదు, ఇది బిఎన్ఎస్లోనే కొత్తగా చేర్చడం జరిగింది. 111 అనేది ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అన్నమాట. అంటే ఏంటంటే వ్యవస్థీకృత నేరాలు అంటారు. ఇది కిడ్నాపు, దోపిడీ, భూ కబ్జాలు, కాంట్రాక్టు హత్యలు, సైబర్ క్రైములు, భౌతిక లాభం కోసం హింస, బలవంతంగా ఉపయోగించే సిండికేటు చేసే ఆర్థిక నేరాలు వంటివి కవర్ చేస్తుంది. దీన్ని ఆర్గనైజ్డ్ క్రైమ్స్ అని భారతీయ న్యాయ సన్నిధిలోనే సెక్షన్ 111గా పిలవటం జరుగుతుంది. ఇది భారతీయ న్యాయ సన్నిధిలోనే కొత్తగా పెట్టినటువంటి సెక్షను. అంతకుముందు ఐపీసీలో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గురించి అసలు నేరాలు శిక్షే లేదు, అసలు ఆ సెక్షనే లేదు. ఈ భారతీయ న్యాయ సన్నిధిలో మాత్రమే ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గురించి అదే పనిగా ఆ నేరాలు చేస్తూ ఉంటారు. దాన్నే దట్స్ ఆర్గనైజ్డ్ క్రైమ్స్. వాళ్ళకి అదే పని. వీరిని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క సెక్షన్ 111 ఆఫ్ భారతీయ న్యాయ సన్నిధిలో ఈ యొక్క ఆర్గనైజ్డ్ క్రైమ్స్ యొక్క నేరాన్ని సెక్షన్ను ఈ యొక్క భారతీయ న్యాయ సన్నిధిలో చేర్చడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.